అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సక్కీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో నిమ్మకాయ పచ్చడి. సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా చేసుకున్నారంటే ఎప్పుడంటే అప్పుడు ఇలా ఫ్రెష్గా నిమ్మకాయ పచ్చడి చేసుకోవచ్చండి. నేను చూపించే విధంగా చేయండి, అలా అయితే చాలా బాగుంటుంది. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం కూడా ఎప్పుడంటే అప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, ఎప్పటిలా కాకుండా. ఇక్కడ నేను ఒక 20 కాయల దాకా నిమ్మకాయలు తీసుకున్నానండి. ఇలా పైన మచ్చలు కానీ అలా పాడైపోయినాయి కానీ అలాంటివి లేకుండా మంచివి ఇలాంటి కలర్ మంచిగా ఉన్నాయి తీసుకోండి. తీసుకొని ఒక 2 సార్లు కడుక్కున్న తర్వాత పైన తడి లేకుండా చక్కగా డ్రై పొడి గుడ్డతోని తుడుచుకొని ఇలా వేరొక గిన్నెలోకి వేసుకోవాలండి. తడి లేకుండా చూసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్యాన్ గాలి కింద ఒక అరగంట సేపు అలా పెట్టేయాలి. దానికి తేమ అనేది ఏమీ ఉండకుండా చూసుకోవాలి. అలా కొద్దిగా తేమ ఉన్నా కానీ పాడైపోతుంది. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు ఏ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా ఒక్క కాయని 4 ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉన్న సైజులో కట్ చేసుకోవచ్చండి. నేనైతే అన్ని కాయలు ఇలా పెద్దగా కట్ చేస్తున్నాను. ఒక కాయని 4 ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవటం వల్ల ఇది రోజు 2 ముక్కలు తిన్నా కానీ చాలా మంచిదండి, పచ్చడి కాకుండా. ఇలా అన్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కల్లుప్పు వేస్తున్నానండి. దీంట్లో కల్లుప్పు అయితేనే నిల్వ ఉంటుంది, చాలా మంచిది కూడా. ఒక 4 టీ స్పూన్ల కల్లుప్పు వేస్తున్నాను. ఎక్కువ అవసరం లేదండి. ఇప్పుడైతే 4 టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు. మనం పచ్చడి పెట్టుకునేటప్పుడు ఒక అర టీ స్పూను పసుపు వేసుకోవాలి. నేను ఈ పసుపు ఇంట్లోనే తయారు చేసుకుంటానండి ఎప్పుడు. ఒక అర టీ స్పూన్ అయితే సరిపోతుంది. వేసుకొని ఈ ముక్కలకి ఆ పసుపు ఉప్పు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఆ ముక్కల నుండి జ్యూస్ ఏం బయటకు రానవసరం లేదండి. జ్యూసు సపరేట్గా పిండి పోయాల్సిన అవసరం కూడా లేదు. ఇలాగే జస్ట్ కలిపి ఇలా గాజు సీసాలు ఎత్తిపెట్టాలి. ఇలా అన్నీ ఎత్తిపెట్టుకున్న తర్వాత నాకు 2 గాజు సీసాలు నిండైనాయండి. ఇలా నిండుగా ఎత్తిపెట్టుకోవాలి. ఈ గాజు సీసాలకు కూడా ఏం తడి లేకుండా చూసుకోవాలి. ఇది పెట్టుకునే ముందు ఒక గంట సేపు ఎండలో కానీ ఫ్యాన్ గాలి కింద కానీ పెడితే ఆ తేమ అనేది ఉండకుండా ఉంటుంది. అలాగైతే పచ్చడి నిల్వ ఉంటుంది. ఇలా అంతా ఎత్తిపెట్టుకున్న తర్వాత దీన్ని 3 నుంచి 5 రోజుల పాటు వదిలేయాలండి. 3 రోజులు అయినా సరిపోతుంది. ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. నేనైతే ఒక 5 రోజులు అలాగ వదిలేసానండి. 5 రోజుల తర్వాత చూడండి చక్కగా మాగిపోయింది. ఇలా రసం అంతా బయటకు వచ్చి ముక్క అనేది మెత్తపడింది. నిండుగా ఉన్నది సగం అయిపోయింది. చూడండి ఈ విధంగా అవుతుంది. జ్యూస్ బయటకు వచ్చేసి చక్కగా ముక్క అనేది మెత్తగా అవుతుంది. ఈ విధంగా అయితే సరిపోతుందండి. ఒక 5 రోజులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పొయ్యి పైన ఒక చిన్నది కడాయి పెట్టుకొని ఒక టీ స్పూను మెంతులు వేసుకొని ముందు ఇవి వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోండి. మాడిపోనివ్వకుండా ఇలా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు. అలాగైతేనే టేస్ట్ బాగుంటుంది. వేగకపోతే చేదు వచ్చేస్తుందండి మెంతులు వేగకపోతే. ఈ మెంతులు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 టీ స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. వేసుకొని ఆ వేడికే ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇవి ఎక్కువగా వేయించిన అవసరం లేదు ఆవాలని. ఇలా కొద్దిగా వేడికి సరిపోతుంది. తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఆ పౌడర్ని. చల్లారిన తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక 10 నుంచి 12 వరకు వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసి మిక్సీ బరకగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్పు వరకు నేను నువ్వుల నూనె వాడుతున్నానండి. మీరు ఏ నూనె అయినా వాడుకోవచ్చు. 1 కప్పు వరకు నువ్వుల నూనె వేశాను. ఒక 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని ఒక పావు టీ స్పూను ఇంగువ వేసుకోవాలండి. వేసుకొని ముందుగా ఇవి కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఆ వేడికి మనము మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి తురుముంది కదండి అది వేసుకోవాలి. వేసుకున్న వేడికి సరిపోతుంది. ఎక్కువ ఫ్రై కానవసరం లేదు. ఈ నూనె అనేది వేడి చల్లారిన తర్వాత అంతవరకు చల్లారనివ్వాలండి. ఇప్పుడు మనము ఈ పచ్చడి కలుపుకుందాము. ఇది నేను కొద్దిగానే తీస్తున్నానండి. మనకు ఎంత కావాలో అంత తీసుకొని కలుపుకోవాలి.
ఇంకొక బాటిల్లో ఉన్న నిమ్మకాయ ముక్కల్ని నేను అలాగే పెట్టుకుంటానండి. రోజు 2 ముక్కలు పొద్దున్న తింటే చాలా మంచిది, అది ఆరోగ్యానికి. ఇక్కడ నేను కొద్దిగా తీసుకొని నిమ్మకాయ ముక్కల్ని మనకు ఎంత కావాలో అంత తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టుకున్నది పౌడర్ వేసుకోవాలండి. ఆవాలు, మెంతుల పొడి వేసుకున్న తర్వాత దీంట్లో మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవచ్చండి. నేనైతే ఒక 4 టీ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. మీరు ఆ కారం పొడి ఎంత ఉందో దాన్ని చూసుకొని వేసుకోవాలి. ఈ కాయలు అనేటివి ఒక 5 కాయల వరకు ఉండొచ్చండి, ఈ నిమ్మకాయ ముక్కలు అనేటివి. ఇప్పుడు ఇవి రెండింటిని వేసిన తర్వాత కలుపుకోవాలి. కలుపుకొని రుచి చూసుకోవాలండి. ఉప్పు ఏమన్నా ఇప్పుడు తక్కువ అనిపిస్తే ఇప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. నాకు తక్కువగా అనిపించింది, మళ్ళీ ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసానండి. వేసి మళ్ళీ కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అనిపించినప్పుడు ఇప్పుడు మనము చల్లారిన పోంపు పెట్టేసుకోవాలి, దీంట్లో కలిపేసుకోవాలి. దీంట్లో ఎండుమిరపకాయలు, కరివేపాకు అలాంటివి ఏమి నేనైతే వేయనండి. ఈ పోంపు వేసి ఇలా కలిపి సర్వ్ చేసేసుకోవటమేనండి. వేడిగా అయినా కానీ ఇది మాగినా కానీ చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని కానీ లేదా పెరుగన్నంలో నంచుకోవటానికి కానీ ఇది చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అలా చేసి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు ఇలా నిమ్మకాయ పచ్చడి ఫ్రెష్గా చేసుకోవచ్చు. ఇలా మనకు కావాల్సినంత పచ్చడి చేసుకొని ఒక 1 వీక్ 10 డేస్ వరకు ఇలా చేసి పెడతానండి నేనైతే. ఎప్పుడు ఇలా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టేసుకోవటమే. మరి మీరు కూడా ఒకసారి ఈ మెథడ్లో ఈ విధంగా పండు మిరపకాయ, టొమాటో నిల్వ పచ్చడి అండి, ఈ కొలతలతో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా చాలా బాగుంటుందండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కొత్త వాళ్ళైనా ఈజీగా పెట్టుకోగలుగుతారు. ముందుగా ఇక్కడ నేను ఒక 1 కేజీ టమాటోలు తీసుకున్నానండి. తీసుకొని వీటిని చక్కగా కడుక్కోవాలి. ఇలా అన్ని కడుక్కొని ఒక ప్లేట్లో వేసుకున్నాను. వీటిని తడి లేకుండా తుడుచుకోవాలండి. తుడుచుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఇవి పండు మిరపకాయలు ఒక 1/2 కేజీ తీసుకున్నానండి. ఈ పండు మిరపకాయలు కారాన్ని బట్టి తీసుకోవాలండి. నాకైతే 1 కేజీ టొమాటోకి పండు మిరపకాయలు ఈ 1/2 కేజీ కరెక్ట్గా సరిపోయినాయండి. అవి కారం ఎక్కువ ఉంటే తక్కువ తీసుకోవాలి. ఇవి పండు మిరపకాయ కారం తక్కువ ఉంటే ఎక్కువ తీసుకోవాలండి. వీటిని ఇలా చక్కగా కడుక్కొని తొడుమలు తీసేసి ఇలా క్లాత్తో తడి లేకుండా తుడుచుకొని ఇలా ప్లేట్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని ఇలా కట్ చేస్తున్నానండి కొద్దిగా చిన్నగా. ఇలా అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత 2 ఇలా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేసుకొని ఈ పండు మిరపకాయలు కూడా కొద్దిగా ఒక 1 to 2 మినిట్స్ వరకు ఇలా లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా ఏమైనా తేమ ఉన్నా కానీ పోతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకోవాలి. అదే ప్యాన్లో టమాటో ముక్కలు కూడా వేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అన్నీ వేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి. సాల్ట్ వేయటం వల్ల ఈ టమాటో ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. ఇలా అంతా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఇలా ఇవి టమాటోల్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు సగం ఉడికిన తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత ఇక్కడ నేను ఇది చింతపండు అండి, ఇంత సైజ్ తీసుకున్నాను. ఒక 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. వీటిని చక్కగా కడుక్కొని ఇలా వేసాను. వేసి చక్కగా మళ్ళీ ఉడికించుకోవాలండి. ఇలా మొత్తం మంచిగా ఉడికే వరకు ఈ వాటర్ అంతా వచ్చిందంతా పోయే వరకు ఇలా గట్టిపడే వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. చక్కగా ఉడికిన తర్వాత తీసి చల్లార్చుకోవాలండి. ఇవి టమాటోలు కూడా చల్లారిపోయినాయండి. ఇక్కడ ఈ పండు మిరపకాయ కూడా చల్లారిపోయింది. ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు పొట్టి తీసినాయి ఒక 1/2 కప్పు నుండి 1/2 కప్పు వరకు తీసుకున్నానండి. ఒక 100 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఈ వెల్లుల్లిపాయలు అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ వెల్లుల్లిపాయలు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే పండు మిరపకాయలు కూడా వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఫస్ట్ ఇది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న ఈ టమాటోది వేసుకోవాలండి. ఈ టమాటోస్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అంతా ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలండి. మనం పచ్చడి దేంట్లో అయితే కలుపుతామో దాంట్లో వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన మెంతి పొడి అండి. ఇది ఒక 1/2 కప్పు వరకు సాల్ట్ అండి.
ఫస్ట్ తక్కువగానే వేసుకోవాలి, సరిపోకుంటే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చండి. ఇది ఒక పావు కప్పు ఆవపిండి అండి. ఇది 1 కప్పు నువ్వుల నూనె వేస్తున్నానండి. నువ్వుల నూనె అయినా పల్లి నూనె అయినా వేసుకోవచ్చు. ఇది వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు దీంట్లో పోంపు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే ఇది ఎప్పటిదప్పుడు తీసుకొనైనా పోంపు పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ లైట్గా కొద్దిగానే పోంపు పెడుతున్నాను, మరీ ఎక్కువ పెట్టట్లేదు. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 7-8 వెల్లుల్లిపాయలు ఇలా నల్లకొట్టి వేసాను. వేసి ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోంపు అనేది మీ ఇష్టం అండి. ఎలాగైనా హెవీగా అంటే హెవీగా పెట్టుకోవచ్చు, లైట్గా అంటే లైట్గా పెట్టుకోవచ్చు అండి. ఈ పచ్చడి ఇలాగైనా బాగుంటుందండి. ఈ పోంపు ఇలా రెడీ చేసుకొని ఈ పచ్చడిలో కలుపుకోవాలి. చల్లారిన తర్వాత కలపాలండి. ఈ పచ్చడి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.